మనం చిన్న హీరోల్లో చాలా మంది చూస్తుంటాం. ఒకే రకమైన స్టోరీస్‌ని, అదే ప్లాట్‌ని, అదే చాలా రొటీన్‌గా చేస్తూ ఉంటారు. కానీ అశ్విన్ బాబు మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఏ మూవీ తీసుకున్నా కూడా. ఫస్ట్ మూవీ కానివ్వండి, ఇప్పుడు ఈ మూవీ వరకు కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి మూవీస్. ఏ మూవీ కూడా అలాంటిది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తోనే వచ్చేది. ఓకే. మెయిన్ రివ్యూ వచ్చేసి 'శివం బజే'. చైనా, పాకిస్తాన్ ఈ 2 దేశాలు కలిసి ఇండియా మీద అటాక్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంక చైనా, పాకిస్తాన్‌ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు, ఆ అటాక్స్ అనేది ఎలా ఆపగలిగాడు అనేదే మెయిన్ స్టోరీ. స్టోరీ లైన్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్‌గా, నీట్‌గా చాలా బాగుంది. ఇంకా ఓవరాల్ రివ్యూ వచ్చేసి చైనా, పాకిస్తాన్ అటాక్ అంటారు. పోలీస్ వాళ్ళు, రా ఏజెంట్సు, ఆర్మీసు ఇదంతా ఉంటుంది. ఇదంతా ఉంటుంది గానీ మనకు స్టోరీ ఎక్కడ కనెక్ట్ అయితే అవ్వదు. ఇలా సాగుతూనే ఉంటది గానీ, ఒక్క దగ్గర కూడా మనకు స్టోరీ అనేది సరిగ్గా కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే స్టోరీ అనేది అసలు ముందుకే వెళ్ళదు. ముందుకెళ్ళకుంటే ఆడియన్స్‌కి అయితే కనెక్ట్ అవ్వదు. అది ఇది అని అక్కడక్కడే తిరుగుతుంటారు గానీ, స్టోరీ మాత్రం ఎక్కడ ముందుకెళ్ళినట్టు అనిపియదు. మనకు కూడా ఎక్కువ కనెక్ట్ అనేది అవ్వదు. ఏంట్రా ఇది అనిపిస్తుంటది. ఇంకా మనం ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ మొత్తం చూసుకుంటే అనవసరమైన కామెడీ, సంబంధం లేని లవ్ ట్రాకు, అనవసరంగా మధ్యలో సాంగ్స్. ఓకే. ఇంక సాంగ్స్ అంటే తప్పదు, వస్తూనే ఉంటాయి. అవి కూడా పెద్దగా వినాలనిపించేలా ఉండవు. ఏదో ఉన్నాయంటే ఉన్నాయి అనేలా ఉంటది. ఫస్ట్ హాఫ్ మొత్తం అలాగే ఉంటుంది. మనకు ఇంటర్వెల్ బ్యాంగ్ పడే వరకు మొత్తం అలాగే ఉంటది. ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ, కథ ముందుకెళ్ళడం లేదు, అర్థం కావడం లేదు అనేలా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఒక ట్విస్ట్ వస్తది. మామూలుగా ఉండదు ట్విస్టు. నాకైతే చాలా బాగా నచ్చింది. అది మూవీ చూసేటప్పుడు ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ ఒక్క ట్విస్ట్‌కు మాత్రం. ఇంకా అక్కడ అనిపిస్తది మనకు, ఇంకా సినిమా అయిపోయింది ఇక్కడ నుండి ఓ రేంజ్‌లో వెళ్తది. ఆ ట్విస్ట్ అలా ఉంటది. మైండ్‌లో అలా ఆడియన్స్ మైండ్‌లో సెట్ అయిపోతుందనమాట. అంత మంచి ట్విస్ట్ అనేది. ఆ ట్విస్ట్ అనేది మనం థియేటర్‌లో చూస్తేనే బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంటది అక్కడ మాత్రం. ఇక్కడ ట్విస్ట్ అనేది చాలా డిఫరెంట్‌గా ఇచ్చారు కదా! ఇంక సెకండ్ హాఫ్ ఓపెన్ అవ్వంగానే కూర్చుంటాము. మళ్ళీ ఏంట్రా ఇది అని ఖచ్చితంగా ఆడియన్స్ అనుకుంటారు. అలా ఉంటాయి అన్ని సీన్స్ ఇక్కడ. మళ్ళా కథ అలాగే ఉంటది. ఆ ట్విస్ట్ అయిపోయిన తర్వాత కూడా కథ ముందుకెళ్ళదు. కథ మళ్ళా అక్కడక్కడే తిరుగుతూనే ఉంటది, తిరుగుతూనే ఉంటది. స్టోరీ వచ్చేసి మెయిన్ ప్లాట్ చాలా బాగుంది. కానీ ఆ తీసుకెళ్ళే దారిలోనే అసలు చాలా చాలా అంటే చాలా బోరింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఇక్కడ. అనవసరమైన కామెడీలు, అనవసరమైన సీన్స్, ఇయి ఎందుకు పెట్టార్రా ఇది, లేకపోతే ఇంకా బాగుంటుంది గదా అనిపిస్తుంటది. అక్కడ అంత పెద్ద ఇష్యూ జరుగుతుంటది గానీ, పోలీస్ వాళ్ళు గానీ, రా ఏజెంట్స్ గానీ అసలు ఎవరు ఏం చేయలేకపోతుంటారు. అంటే వాళ్ళేం చెయ్యరు కూడా. జస్ట్ అలా ఉంటారంతే. వాళ్ళకంటూ స్పెషల్‌గా లైన్ అంటూ ఏముండదు. ఏదో ఉంటారంటే ఉంటారంతే. ఇంకా మన హీరోకొచ్చేసి కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేవి యాడ్ చేస్తారు. అది మూవీ చూసిన వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుంది. అది చాలా డిఫరెంట్‌గా, కొత్తగా అనిపిస్తుంటది. చాలా డిఫరెంట్‌గా ఉంది, చాలా బాగుంది గదా అనిపిస్తుంటది. కానీ ఈ ఒక్క పాయింట్ మీద అసలు మూవీలో ఎక్కడ కూడా మనకు ఇన్వెస్టిగేషన్స్ ఏదో అలాగేం ఉండదు. అయిపోయింది గదా ఇంగ. మన హీరోకి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇంగ బొమ్మలన్నీ వినిపిస్తుంటాయి. అయిపోతది ఇంగ అంతే. అక్కడ ఉందని పోతారంట. అంతే ఇంగ పెద్దగా ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఇలా కొన్ని 2, 3 సీన్స్ పెట్టుకుంటే బాగుండనిపిస్తుంటది. కానీ అలాంటివి ఏమి ఉండవు అక్కడ. ఇంగ హీరోకు మైండ్‌లో విజువల్స్ వస్తుంటాయి. ఓకే. ఇక్కడ ఉందని వెళ్ళిపోతుంటారు అంతే. ఇంకా సెకండ్ హాఫ్‌లో వచ్చేసి కొన్ని సీన్స్ అయితే చాలా టూ మచ్‌గా అనిపిస్తుంటది. చాలా చాలా లాగినట్టు కూడా అనిపిస్తుంటది. ఇంకా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అయితే సినిమా మొత్తం చూసుకుంటూ కూర్చున్న ప్రతి ఆడియన్స్‌కి కూడా అర్థమైపోతది. ఓకే. ఇప్పుడు ఇది జరుగుతది. ఇదే మనకొచ్చే ట్విస్టు అని మైండ్‌లో వచ్చేస్తుంటది. ట్విస్ట్ అలా ఉంటది. 'శివం బజే' స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది. దాన్ని ఇంకా కొంచెం డిఫరెంట్‌గా, కొత్తదనంతో ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా హిట్ అయ్యేది. ఇంకా సాంగ్సు, బీజీఎము ఇవి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పెద్దగా ఏం మనకు అనిపియదు. కొన్ని కొన్ని సీన్స్‌లలో బీజీఎం అనేది ఇంకా బాగుంటే బెటర్, ఇంకా సీన్ అనేది మనకు హైలైట్ అయ్యేది. కానీ అంతగా ఏముండదు, బీజీఎం కూడా చాలా తక్కువుంటది. ఇంకా మనకు ట్రైలర్‌లో చూపించినట్టు శివుడు అది కేవలం ఏదో మైథలాజికల్ టచ్ చేశాము అనే ఫీలింగ్‌తో ఆడియన్స్ వస్తారు. మనకు కలెక్షన్స్ వస్తాయి అలాగే అనిపించింది తప్ప దానికి కూడా పెద్దగా యూజ్ ఏం లేదు. ఏదో ట్రైలర్‌లో పెట్టారంటే పెట్టారంతే. మూవీలో పెద్దగా యూజ్ ఏమి ఉండదు. మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది 'శివం బజే' ఓవరాల్ రివ్యూ. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకునే వెళ్ళండి. బై.